మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు అందించింది. ఈ నెల 13న విచారణకు రావాలంటూ వైవి సుబ్బారెడ్డికి నోటీసులు అందాయి. వైసీపీ హయాంలోనే 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఇక బోలేబాబా ఒరేగ్ ఆర్గానిక్ డైరీ కింద కూడా ఓ కల్తీ నెయ్యిని టీటీడీకి పంపించినట్లుగా కూడా వెల్లడైంది. ఈ ఏడాది మార్చి 27న కల్తీ జరిగినట్లుగా ధృవీకరించామని కూడా సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కూడా నోటీసులు అందించడం జరిగింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఇక సిట్ ఇంకా విచారణకు రావాలంటూ కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ఇటు టీటీడీలో కల్తీ జరిగినందుకు గాను, కల్తీ నెయ్యిని సప్లై చేసినందుకు గాను నోటీసులు అందినట్లుగా తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి ఆధారాలు సేకరించింది సిట్? గత దాదాపుగా ఏడాది సంవత్సర కాలంగా కూడా దీనికి సంబంధించి తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పార్టీల ఎమ్మెల్యేల సమావేశంలో మాట్లాడారో ఆ తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ దీనిలో సీరియస్ గా తీసుకోవడం, ఆ తర్వాత విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ఆ తర్వాత నుంచి కూడా పరిణామాలన్నీ వేగంగా మారుతూ రావడం, సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు సిబిఐ అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాము. ఇక దీనికి సంబంధించి గత కొంతకాలంగా కూడా కాస్త అరెస్టులు జరగడం లేదు, పోలీసులు సరిగా అంటే ప్రత్యేక దర్యాప్తు బృందం సరిగా దృష్టి పెట్టడం లేదు. అలాగే ఏదైతే బోలేబాబా డైరీ ఉందో దానికి సంబంధించి అసలు వాళ్ళ ఇప్పుడు బయటపడినటువంటి విషయాలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవటం లేదు, కల్తీ నెయ్యికి పాల్పడిందే వాళ్ళు అనే దానికి సంబంధించి తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చినాయి. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం స్పెషల్ ఫోకస్ పెట్టడం, ఆ బోలేబాబా డైరీ ఏదైతే ఉందో అసలు కనీసం వాళ్ళు ఎటువంటి పాలు గాని వెన్న గాని ఎక్కడ కొనకుండానే బయట నుంచి ఎక్కడ కూడా కొనకుండానే 68 లక్షల కిలోల నెయ్యిని గత 5 ఏళ్లలో టీటీడీకి సరఫరా చేశారనే విషయం అయితే సిబిఐ గుర్తించింది. అదే విధంగా దానికి సంబంధించి ముడుపులు అంటే ఇప్పుడు ఏదైతే వైవి సుబ్బారెడ్డికి సంబంధించి పిఏ ఎవరైతే ఉన్నారో చిన్నప్పన్న, ఉత్తరాంధ్రకి చెందినటువంటి చిన్నప్పన్న, అతనే ఇక్కడ కీలకంగా వ్యవహరించాడు. అవసరమైన సందర్భంలో అతను వాళ్ళని వెళ్లి ఉత్తరప్రదేశ్ వెళ్లి కలవడం, లేదంటే ఢిల్లీ వెళ్లి కలవడం, ఇవన్నీ కూడా అతనే కీలకంగా వ్యవహరించాడు. అలాగే 50 లక్షల రూపాయల ముడుపులు కూడా అతను తీసుకున్నాడు అనేది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. అయితే అతన్ని విచారించిన తర్వాత దాదాపు 2 వారాల క్రితం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని విచారించగా అసలు తాను ఎందుకు దీనికి పాల్పడ్డాను, లేదంటే తాను ఏం చేశాను, అలాగే తనకి ఎక్కడెక్కడి నుంచి లింకులు వచ్చినాయి ఏంటి అనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అతను అధికారులకు కొన్ని ఆధారాలను కూడా సమర్పించినట్టు తెలుస్తుంది. అలాగే బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ అలాగే అతని సన్నిహితుల సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా పోలీసులు సిబిఐ అధికారులు తీసుకుని వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత, అదే విధంగా నెయ్యికి సంబంధించి సరఫరా చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ సంస్థలను కూడా విచారించిన తర్వాతనే దీంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది, కీలక వ్యక్తుల ప్రమేయం ఉందనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఇక వైవి సుబ్బారెడ్డికి సిట్ అధికారులు ఇచ్చే నోటీసుల్లో ఏముంది అంటే విచారణకు రావాలి, ఈ నెల 13న ఈ నెల విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో అంటే పూర్తిగా వివరాలు అయితే అధికారులు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అసలు ఏంటి అని కేవలం మీరు దీనికి సంబంధించి మీ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీరు విచారణకు రావాలి అంటూ కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చారు. దీనితో అసలు వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా కొంత ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి, మీడియా ముందుకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇక అటు చిన్నప్పనను కాపాడేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు అయితే టీడీపీ నుంచి వస్తున్నాయి. టీటీడీలో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు, మాజీలు అంటే గతంలో కీలకంగా ఈఓలుగా పనిచేసిన వాళ్ళు కొంతమంది కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, వైవి సుబ్బారెడ్డి ఏదైనా ముందస్తు బెయిల్ కోసం వెళ్తారా అనేది కూడా కాస్త తెలియాల్సి ఉంది. అయితే వెంకట్, ఒకవైపు ఇప్పుడు రాష్ట్రంలో పరిణామాలు కనుక చూస్తే ఇప్పుడు వైసీపీ ఏమో కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇటు వైసీపీకి చెందినటువంటి నేతలను కేసుల్లో ఇరికిచ్చి కూడా వాళ్ళు జైల్లో ఉండే విధంగా కూడా ఒకదాని తర్వాత ఒక కేసు పెడుతున్నారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఇదే సమయంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు అందాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు బృందాన్ని ఇందులో భాగం చేసింది. కాబట్టి అది కక్ష సాధింపుగా వెళ్లి ఒకవేళ కేసు నమోదు చేసి ముందు చంద్రబాబు నాయుడు సర్కార్ నియమించినటువంటి దర్యాప్తు బృందం విచారణ చేసి ఉంటే వైసీపీ చేసినటువంటి వాదనకు బలం ఉండేది. అయితే ఇక్కడ సిబిఐ ఇన్వాల్వ్ అయింది కాబట్టి అంటే సంయుక్తంగా అటు కేంద్ర దర్యాప్తు బృందం, ఢిల్లీ పోలీస్ విభాగంలో ఉన్నటువంటి సిబిఐని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని కలిపి ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది కక్ష సాధింపు కాదు. సిబిఐ అధికారులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు ఉంటేనే
నోటీసులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎవరికి పడితే వాళ్ళకి నోటీసులు ఇవ్వవు, ఎవరికి పడితే వాళ్ళకి ఆహ్వానం పలకవు. కాబట్టి రాజకీయ కక్ష సాధింపు అనేది కొంత ఉండి ఉండవచ్చు. అంటే దీనికి సంబంధించి ఉండి వైసీపీ నిరుకొని పెట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ సిబిఐ ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీనికి సంబంధించి వైసీపీ ఆ విధంగా ఆరోపణలు చేస్తే మాత్రం కాస్త బలం లేకపోవచ్చు అనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అయితే సిట్ నోటీసులు అందింది. ఎప్పుడైతే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా స్వామివారికి సమర్పించి స్వామివారి ప్రసాదంగా కేవలం తిరుపతి లడ్డూలు ఇక్కడ మన కేవలం ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక దేశంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా స్వామివారి భక్తులు కానీ ప్రత్యేకంగా కూడా తిరుమల లడ్డూలని స్వామివారి ఆశీర్వాదంగా కూడా వారు తెప్పించుకొని స్వామివారి ప్రసాదంగా ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ స్వామివారి ప్రసాదం మనకు దొరకదు. ఒకవేళ ఎవరైనా ఆ ప్రసాదాన్ని ఏదైనా సమయంలో కూడా వాళ్ళకి పంచిపెట్టినా కానీ మనం వెళ్ళలేకపోతే స్వామివారే స్వయంగా ఆశీర్వాదాన్ని మనకి పంపించారు అని చెప్పి కూడా స్వయంగా కూడా స్వామివారి ఆశీర్వాదంగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాంటి తిరుమల తిరుపతి శ్రీవారికి పెట్టే ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది. దీంట్లో కూడా మనం చూసాము. అంటే అప్పుడు వచ్చిన ఆరోపణలు కనుక చూస్తే దీంట్లో జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని చెప్పి కూడా ఆరోపణలు రావటం జరిగింది. ఆరోపణలు వచ్చిన తర్వాత దీన్ని చాలా సీరియస్గా తీసుకొని దీని మీద సిట్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కూడా దర్యాప్తులో కూడా ఈ నెయ్యి అనేది ఎక్కడైతే ఈ నెయ్యి మొత్తం కూడా 68.17 లక్షల కిలోల నెయ్యి కూడా అప్పుడు ఈ లడ్డూలకైతే సరఫరా అయింది. ఈ సరఫరా అయినట్లుగా కూడా సిట్ అధికారులు దీంట్లో గుర్తించారు. ఆ నెయ్యి మొత్తం కూడా బోలే బాబా ఆర్గానిక్ డైరీ నుంచి అక్కడికి వెళ్ళినట్లుగా గుర్తించారు. దానికి సంబంధించే ఈ సిట్ అధికారులు ఇప్పుడు దర్యాప్తు జరిపారు. అసలు బోలే బాబా డైరీకి ఎక్కడి నుంచి పాలు వచ్చాయి, అన్ని దర్యాప్తులు కూడా చేశారు. మనం జనరల్గా కూడా ఇప్పుడు చూసిన తిరుమల తిరుపతి ప్రసాదంలో కూడా ఆవు నెయ్యిని కలుపుతారు. మరి ఎక్కడి నుంచి సేకరించారు, ఎన్ని ఆవుల నుంచి సేకరించారు, అన్ని ఆవుల నుంచి కనుక సేకరిస్తే కనుక ఎంత నెయ్యి దానికి వస్తుంది అనేది కూడా అంతా కూడా వివరాలన్నీ సేకరించిన తరువాత కల్తీ జరిగింది అన్నట్లుగా కూడా గుర్తించారు. ఇక కల్తీ నెయ్యిని టీటీడీకి పంపించినట్లుగా కూడా వెల్లడించి ఈ ఏడాది మార్చి 27న కల్తీ జరిగినట్లుగా కూడా సిట్ అధికారులు ధృవీకరించినట్లుగా తెలిపారు. ఇక ఈ మేరకు అప్పటి టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి, ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చి ఈ నెల 13న విచారణకు హాజరవ్వాలి అంటూ కూడా పేర్కొన్నారు. మరి సిట్ ఇచ్చిన నోటీసులకి లోబడి ఈ నెల 13న విచారణకు హాజరవుతారా, లేకపోతే తాను ఏమైనా లీగల్గా కానీ దీని మీద ఏమైనా ప్రొసీడ్ అవుతారా, వైవి సుబ్బారెడ్డి నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంటుందనేది కూడా వేచి చూడాలి.